హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. నార్త్ హైదరాబాద్ వైపు దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్ ఇప్పటికే ప్రారంభమైన 2 భారీ రోడ్ ప్రాజెక్టులు తాజాగా మెట్రో రైల్ డిపిఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశం. 3 నెలల్లో మెట్రో రైల్ డిపిఆర్ రెడీ చేయనున్న అధికారులు. సర్కార్ నిర్ణయంతో హైదరాబాద్ నార్త్ లో పెరిగిన రియాలిటీ బూమ్. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ వెస్ట్ సైడ్ లో రియాలిటీ రంగం అతి తక్కువ సమయంలోనే స్ట్రాంగ్ గ్రోత్ ను సాధించింది. సరిగ్గా ఇలాంటి అభివృద్ధినే హైదరాబాద్ నార్త్ సైడ్ లోనూ కొనసాగించేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు రోడ్డు ప్రాజెక్టులు ప్రారంభించగా తాజాగా హైదరాబాద్ నార్త్ సైడ్ లో మెట్రో రైల్ డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో హైదరాబాద్ నార్త్ లో రాబోయే రోజుల్లో రియాలిటీ రంగం భారీ గ్రోత్ ను సాధించే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నగరం నలువైపులా విస్తరించేందుకు హైదరాబాద్ కు చక్కని అవకాశాలున్నాయి. అయితే వెస్ట్ హైదరాబాద్ వైపు ఐటీ ఆధారిత సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు కేంద్రీకృతం కావడం వల్ల అక్కడ నిర్మాణ రంగం శరవేగంగా విస్తరించింది. హైదరాబాద్ నగరంలో చేపట్టిన రియాలిటీ ప్రాజెక్టుల్లో సగానికి పైగా వెస్ట్ సైడ్ లోనే ఉంటున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ధర అధికంగా ఉండటం వల్ల ప్రజలు ఇతర ప్రాంతాల వైపు చూస్తున్నారు. హైదరాబాద్ వెస్ట్ తరువాత వేగంగా విస్తరించే అవకాశమున్న నార్త్ సైడ్ లో గత కొంతకాలం నుంచి పలు సంస్థలు భారీ ప్రాజెక్టులను చేపట్టాయి. ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు చక్కని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఓఆర్ఆర్ తో తక్కువ సమయంలోనే చేరుకునే సౌలభ్యంతో హైదరాబాద్ నార్త్ వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ నార్త్ లో భూముల ధరలు తక్కువగా ఉండటంతో పబ్లిక్ తమ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా ఈ ప్రాంతంలోని 2 మార్గాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం డిపిఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించడం నార్త్ హైదరాబాద్ రియాలిటీకి బూస్టింగ్ ఇస్తోంది. ఇప్పటికే నార్త్ హైదరాబాద్ లో సిటీ అవుట్కట్స్ వరకు భారీగా రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించింది రేవంత్ సర్కార్. గతంలో ఉన్న భూ సమీకరణ సమస్య కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడంతో ఈ మార్గాల్లో రోడ్డు విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. రోడ్డు ప్రాజెక్టులతో పాటు మెట్రో రైల్ ప్రాజెక్టును కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ ప్రాంతాల్లో సిటీ చాలా వేగంగా విస్తరించే అవకాశముందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సికింద్రాబాద్ నుంచి నగర శివారుకు కేవలం అరగంటలోనే చేరుకునే అవకాశం ఉండడంతో నార్త్ సైడ్ లో ప్రాపర్టీస్ కొనేందుకు బయ్యర్స్ అధికంగా ఆసక్తి చూపుతున్నారు. రేవంత్ సర్కార్ ప్లాన్ ప్రకారం రాబోయే 2-3 ఏళ్లలో సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ అందుబాటులోకి రానుంది. దాదాపు 20 స్టేషన్లొచ్చే ఈ కారిడార్ లో అనేక ప్రాంతాలు మెట్రో రైల్ నెట్వర్క్ కిందకు రానున్నాయి. దీంతో సిటీలోని ఏ ప్రాంతానికైనా ఇక్కడి నుంచి తక్కువ సమయంలోనే చేరుకునే వీలు కలుగుతుంది. హైదరాబాద్ నార్త్ లో చాలా భూమి అందుబాటులో ఉండటమే కాకుండా ఎస్ఎఫ్టీ 6,000 రూపాయలు పలుకుతోంది. నిర్మాణ రంగానికి ఎక్కువ స్థలం లభించడమే కాకుండా తక్కువ కాస్ట్ అవుతుండటంతో అధిక సంఖ్యలో కొత్త ప్రాజెక్టులు డెవలప్ అయ్యే అవకాశముందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో గత పరిణామాలను చూస్తే ఎక్కడైతే ఎక్కువగా కనెక్టివిటీ అవకాశం ఉంటుందో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చాలా వేగంగా డెవలప్ అయింది. దీంతో రాబోయే కొన్ని సంవత్సరాల్లో హైదరాబాద్ నార్త్ సైడ్ లో రియాలిటీ రంగం పరుగులు పెట్టే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.